ఆరోగ్యరీత్యానో అంటే గుండెపోటు వచ్చి గుండె ఆపరేషన్ చేసి ఓపెన్ సర్జరీ చేసిన ఆయన దుక్కలాగా కింగులాగా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. ఆరోగ్యం బాగలేనప్పుడు మనిషి కొంచెం సన్నబడటం, మళ్ళీ ఆయన మంచి ఆరోగ్యంతో ఉండేటట్టుగా మంచి ఆహారాన్ని మందుల్ని తీసుకొని ఉండటం ఇవన్నీ సహజం. వాటిని కూడా మీరు సాటైరిక్ గా లేకపోతే ఆనందభరితంగా నేను అనలేదండి. సోషల్ మీడియాలో నడుస్తున్న అంశం చెప్పారు. 2 సీరియస్ అంశాలను దాటి ఇది ఎక్కువ రేటింగ్లోకి వెళ్ళిపోయిన అంశం అంటున్నా. ఇప్పుడు తాడికొండలో భూ సమీకరణ దానికి తిరుగుబడ్డారు జనాలు. రెండోది ఏంటి, ఇండోసోల్ నెల్లూరు జిల్లా మీకు తెలిసిందే. అక్కడ మొత్తం మీ ఆధ్వర్యంలో జరిగిన దాని మీద టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవాళ వాళ్ళు కూడా చాలా నిబద్ధతతోటి సమయస్ఫూర్తితోటి మీరు ఎంచుకున్న బాటనే వాళ్ళు కూడా పట్టారు. ఇవి కాదని ఈ అంశం ఫస్ట్కి వెళ్ళిపోయింది, ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయిందని చెప్పడం నా ఉద్దేశం. అర్థమైందా? మిమ్మల్ని కాదు సార్ నేను అనేది, టీడీపీ జనసేన వాళ్ళ గురించి నేను మాట్లాడేది. ఇదిగోండి ఇప్పుడు మీ దాంట్లోనే స్క్రోలింగ్ వస్తూ ఉంది. ఒక పాపని కాలేజీకి వెళ్ళి తిరిగి రాలేదని పేరెంట్స్, ఇలాంటి అన్నిటినీ కూడా వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం రోజు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవటం తప్పితే అసలు సబ్జెక్ట్ని ఎలా రాజధాని రైతులు ఉన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, అది నిజమైతా ఉంది. ఇప్పుడు రాజధాని రైతులు ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళు ఇవ్వమనంటే బాగానే ఉండవు. అసలు పాత రైతులు వీళ్ళని అంటబడి కొట్టే రోజులు మొదలైనవి. ఎందుకంటే ఈ పాత రాజధాని రైతులకి ఇంతవరకు వాళ్ళు రోడ్లు వేయలేదని, లేకపోతే వాళ్ళు ఈ 45,000 ఎకరాలు కొత్తగా తీసుకోవడం వల్ల మా రేట్లన్నీ పడిపోతున్నాయని, మరి ఇప్పుడు దాకా దేశ సేవ కోసం అసలు ఇచ్చినటువంటి రైతులు కదా వారంతా కూడా ఇప్పుడు వీరిని అంటాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళకున్నది ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్. నిరంతరం అది వైసీపీ నాయకులు ఇద్దరు కలుసుకున్నా అది బయటికి రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం, లేకపోతే ల్యాండ్లు ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం చేసినా అది బయటికి రాకుండా నిరంతరం ఇదే పని తప్పితే డైవర్ట్ పాలిటిక్స్ కి ఈ రాష్ట్రం అడ్డాగా మారింది. డైవర్ట్ పాలిటిక్స్ చేయడం తప్పితే వీళ్ళు చేసింది ఏం సార్? ఇచ్చిన హామీలు నెరవేర్చరు. ప్రజలని ఎలా పొన్నూరులో మర్డర్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నడి రోడ్లో హత్య చేసినటువంటి పరిస్థితి, ఆయన విషమంగా ఉండి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వందలు సార్. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏందో ఏమనుకుంటున్నారో పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క కేంద్రం వాళ్ళు, మరి మన కేంద్రం వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఉన్నదని చెప్పేసి వీళ్ళు అవహేళన చేశారు. ఇవాళ మధ్యాంధ్రప్రదేశ్గా, రేపు ఆంధ్రప్రదేశ్గా, మటర్ ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, హామీలను అగ్గొట్టే ఆంధ్రప్రదేశ్గా ఈ కూటమి ప్రభుత్వం. మీరేం చేశారు? ఇన్ని చెబుతున్నారు చిన్నపరెడ్డి గారు, ఇన్ని చెబుతున్నారు. 5 ఏళ్లలో మీరేం చేశారు? ఇన్ని చెప్తున్నారు, 5 ఏళ్లలో మీరేం చేశారు? ఓకే, వాళ్ళు ఇవన్నిటికీ మార్చేస్తున్నారు, పేర్లు మార్చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఆయన ఏదో భూములు అమ్మి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకుంటారు. మీరు ఏది చేయలేదు కదా. ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారంటే కూర్చున్నారు. మీరు ఏం చేశారు? డిపిటీ ద్వారా ఇచ్చాం. రాష్ట్రం మొత్తం కూడా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసాం. 1,30,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్బీకే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, మహిళలకి సచివాలయం, అందరికి కూడా ఈ రాష్ట్రంలో న్యాయం జరగనటువంటి మహిళ గాని, మనిషి గాని, చిన్న పిల్లోడి దగ్గర నుంచి, పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, రాజకీయం చూడడం అని చెప్పేసి రాజకీయం చేస్తే ఈరోజు ఇదిగోండి ఒకటి మీకు చూపిస్తా. అమ్మఒడి కోసం తెలుట పెట్టి మా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఖచ్చితంగా అర్హత ప్రామాణికంగా తీసుకొని ఇంటింటికి పంపించి నీకు ఏం కావాలి, నీకేం కావాలని చెప్పేసి అడిగి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేశారని అడుగుతారేంటి సార్? మీరు ఏం అడగకూడదా? బెదిరిస్తారా? మేము చెయ్యని వాళ్ళని అడగండి సార్. మేము అన్ని చేసాము. ఏం చేశారు? ఏది డెవలప్మెంట్ చూపించండి. డెవలప్మెంట్ ఎక్కడ చేశారు? డెవలప్మెంట్ చూపించండి. మేము షిప్ యార్డ్లు కట్టాం, అవి కట్టాం, ఇవి కట్టాం అంటున్నారు, పోర్టులు కట్టాం అంటున్నారు. వాటికి వెళ్ళి రోడ్లు వేసారా? పోనీ మీరు చేశారని చెప్పుకుంటున్న మీ డెవలప్మెంట్ కూడా మీరు చూపించుకోలేనంత దైన్య స్థితిలోకి వెళ్ళిపోయారా మీరు?
కనెక్టివిటీ లేకుండా మీరు చేసిన డెవలప్మెంట్ ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది అనుకున్నారు చిన్నపరెడ్డి గారు? సార్ వెంటనే అవుతుందా? ప్రతిదీ పోర్టు కట్టడం అంటే ఒకటైతే దానికి ఐదేళ్ళు పడుతుందా రోడ్డు వేయడానికి? సార్, 5 ఏళ్ళు పడుతుందా రోడ్డు వేయడానికి అని అడుగుతున్నా. సార్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, వాటన్నిటికీ ఓపెనింగ్ చేయలేదు కదా, మీరు పిల్లల్ని కూర్చోబెట్టలేదు కదా అంటే వాటన్ని పర్మిషన్ తేవటం, స్ట్రక్చర్ అంతా రెడీ చేయటం మొత్తం రెడీ అయినాయి కదా. వాటికి రోడ్డు వేయలేదు, ఆ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద నుంచి కాలేజీలో ఒక రోడ్డు వేయలేదు అని అంటే అది కూడా పాపం అయితే మరి ఓపెనింగ్ రోడ్లు వేయకపోవడం పాపమేనండి.